వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సోనియా. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ బైపోల్స్ పై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటించాయి. బీజేపీ మాత్రం అభ్యర్థి కోసం వడపోత కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే లోకల్లో ఉన్న పరిస్థితులు నేతల పనితీరును పరిశీలనలోకి తీసుకున్న 3 మెన్ కమిటీ వాటిలో కొన్ని పేర్లను సెలెక్ట్ చేసి సీల్డ్ కవర్ హైకమాండ్ కు పంపినట్టు తెలుస్తోంది. ఇలాంటి టైంలోనే బీజేపీలో అభ్యర్థి కోసం కొత్త పేరు ప్రచారంలోకి వస్తోంది. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కమలం పార్టీతో టచ్ లోకి వెళ్లాడన్న గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. జూబ్లీ హిల్స్ టికెట్ ఇస్తే గెలిచి తీరుతానంటూ రామ్మోహన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే గతంలో హైదరాబాద్ కు మేయర్ గా పనిచేసిన బొంతును జూబ్లీ హిల్స్ పిచ్ లోకి తీసుకొస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా పార్టీలో జరుగుతున్నట్టు టాక్. అయితే ఇదే విషయాన్ని బొంతు రామ్మోహన్ ఖండించారు. తను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ లో ప్రశాంతంగా ఉన్నానంటూ చెప్పొచ్చారు. కాంగ్రెస్ లో కూడా టికెట్ గొడవ పీక్ స్టేజ్ కి చేరింది. ఇప్పటికే హైకమాండ్ నవీన్ యాదవ్ పేరును ప్రకటించింది. ఈ సెలక్షన్ పై పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే అలిగిన ఆయన పార్టీలోని కొందరు నేతలపై పలు ఆరోపణలు కూడా చేశారు. టికెట్ ఆపిన వ్యక్తుల పేర్లు త్వరలోనే బయట పెడతానని ఆరోపణలు కూడా చేశారు. అంటే 2 ప్రధాన పార్టీలకు అంతర్గత విభేదాలు కొత్త సమస్యలను తెస్తున్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ ఇష్యూని ఎలా షార్ట్అవుట్ చేస్తారన్నదే పార్టీలకు ఛాలెంజ్ గా మారింది. సిట్టింగ్ సీట్ ను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ కూడా గట్టిగా ప్రయత్నిస్తోంది. ముందు నుంచే సెంటిమెంట్ ను అస్త్రంగా చేసుకుని ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ అభ్యర్థి సునీత ప్రజల్లోకి వెళ్తుంది. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తుంటే 2 జాతీయ పార్టీలు మాత్రం అంతర్గత కుమ్ములాటలతో వెనుకబడి ఉన్నాయి. ఇలాంటి టైంలో ముందు ఎలాంటి ట్విస్టులు వస్తాయి, ఎవరు ఏ పార్టీలోకి వెళ్లేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసుకుంటున్నారు, ఎవరు ఎవరితో టచ్ లోకి వెళ్తున్నారు, అంజన్ కుమార్ యాదవ్ ఎలాంటి బాంబ్ పేల్చబోతున్నారు, అంజన్ కుమార్ యాదవ్ టికెట్ ను అడ్డుకున్నదెవరు, పార్టీలో అంజన్ ను తొక్కుతున్నదెవరు, వారిపై అంజన్ ఎలాంటి కక్ష తీర్చుకుంటారు, బీజేపీ టికెట్ ను ఎవరు కొట్టేస్తారు, బొంతు రామ్మోహన్ కు బీజేపీ టికెట్ ఇస్తుందా, గతంలో పోటీ చేసిన లంకెల దీపక్ ఏం చేస్తారు, దీపక్ కూడా గొడ దూకుతారా అన్న హీట్ టాపిక్ హిల్స్ లో జోరుగా సాగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో న్యూస్ నుంచి అందే సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మనం చూస్తున్నాం జూబ్లీ హిల్స్ కు సంబంధించి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ బైపోల్స్ పై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటించాయి. చూస్తున్నాం ఎంత రగడ జరుగుతుందో ఏంటో, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సోని, గుడ్ ఆఫ్టర్నూన్. రైట్, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఇప్పుడు ప్రస్తుతానికి హాట్ టాపిక్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ గెలిస్తే ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందని చెప్పి రాష్ట్రానికి చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తో పాటు ఇక్కడ గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి అంతే ఉంది. ఎందుకంటే తెలంగాణ 2023 ఎలక్షన్స్ లో హైదరాబాద్ లో ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో గెలుచుకోవాలి అని గెలుపు గుర్రం అయినటువంటి నవీన్ కుమార్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ అనౌన్స్ చేసింది. అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత రంగంలోకి దిగుతున్నారు. ఇంకా భారతీయ జనతా పార్టీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. లంకెల దీపక్ రెడ్డి అయినా లేదంటే ఇంకెవరినైనా అభ్యర్థిని చూస్తారు. అక్కడ కీర్తిరెడ్డి కూడా ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎవరికి అవకాశం ఇస్తారో బీజేపీ అన్నది ఇంకా తెలియదు. ప్రస్తుతానికి మాత్రం పార్టీ కమిటీ సమావేశాలు 3 మెన్ కమిటీ ఇవే నడుస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకవైపు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల విషయంలో హైకోర్టు స్టే విధించింది. బీసీలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారుతున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతను నవీన్ కుమార్ యాదవ్ను ఈసారి ఒక బీసీగా రంగంలోకి దింపారు. తో పాటు గతంలో పోటీ చేసి ఎంఐఎం తరఫున పోటీ చేసి 2014లో 2వ స్థానానికి వచ్చినటువంటి వ్యక్తి, అంటే చాలా బలమైనటువంటి ఓటు బ్యాంకు సాధించినటువంటి వ్యక్తి. ఈవెన్ మైనార్టీ ఓటు బ్యాంకును కూడా తనకు సాధించుకునేటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్. సో ఇట్లాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా నవీన్ కుమార్ యాదవ్ వైపు మొగ్గు చూపింది, ఆయనకి టికెట్ ఇచ్చింది. ఇక ఓటర్ల విషయానికి వస్తే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక 3 లక్షల పైచిలకు ఓటర్లు, అంటే దాదాపు 3,98,000, అంటే 4 లక్షల వరకు ఓటర్లు ఉన్నా ఇప్పుడు కొంత పెరిగినా కానీ ఓవరాల్ గా చూస్తే కనుక మహిళా ఓటర్లే చాలా క్రియాశీలకం అని చెప్పాలి. ఆల్మోస్ట్ 2,07,000 పైచిలకు మహిళా ఓటర్లు ఉంటారు. పురుష ఓటర్లు 2 లక్షల పై ఉంటే 2 లక్షల వరకు కూడా మహిళా ఓటర్లు ఉండేటువంటి పరిస్థితి. సో ఇది గెలుపును నిర్దేశించేటువంటి
పరిస్థితి ఇప్పుడు మహిళా ఓటర్లో ఉంటుంది. మోరోవర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా 80,000 లేదంటే లక్షలోపు మెజారిటీ ఓటు బ్యాంక్ ఉంటా ఉంటుంది. పెద్దగా ఓటింగ్ లో పెద్దగా పాల్గొనరు, ఒక హాలిడే మూడ్ లాగా ఉంటా ఉంటారు. బట్ ఈసారి గనక ఈ బై ఎలక్షన్స్ లో ఓటింగ్ శాతం పెరిగితే ఖచ్చితంగా విజయావకాశాలు ఎవరికి ఉంటాయని మాత్రం చూడాలి. అటు బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో ఒక టగ్ ఆఫ్ వార్ మాత్రం నడుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి అభ్యర్థిని ముందుగానే ప్రకటించినా కానీ కాంగ్రెస్ పార్టీ లేటుగా ప్రకటించింది. బట్ ఈ స్థానిక సంస్థల ఎన్నికల ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అన్నది మాత్రం చూడాలి. రైట్, మా కరెస్పాండెంట్ స్వామి కూడా అందుబాటులోకి వచ్చారు మనతో పాటు మాట్లాడడానికి. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. సో గెలుపు గుర్రాల మధ్యలో పోటీ ఎట్లా ఉండొచ్చు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ముఖ చిత్రం ఎట్లా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి స్వామి? అంటే హైదరాబాద్లో అత్యంత సంపన్నులు ఉండే ప్రాంతంగా పేరున్నటువంటి జూబ్లీహిల్స్లో ఇక్కడ ఓటింగ్ మాత్రం అత్యంత అన్ని రకాల స్లమ్స్ ఉంటాయి. 3,90,000 పైగా ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఎప్పుడు కూడా 50% పైగా ఎప్పుడు ఓటింగ్ నమోదైన పరిస్థితి లేదు. ఇప్పటికీ 3 సార్లు జరిగిన ఎలక్షన్స్లో మాగంటి గోపీనాథ్ 2014లో దాదాపు 30,000 ఓట్లు, 2018, 23 ఎలక్షన్స్లో 16,000 పైసలకు మెజార్టీతో 3 సార్లు హ్యాట్రిక్గా విజయం సాధించారు. కానీ ఆయన మరణం తర్వాత ఖాళీ ఏర్పడినటువంటి స్థానానికి సంబంధించి పార్టీలన్నీ కూడా ఎవరికి వారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నాయి. ఒకవైపు మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ను బీఆర్ఎస్ పార్టీ వారి కుటుంబ సభ్యులకు ఆయన భార్యగా టికెట్ ఇచ్చి బరిలో నిలిపింది. ఒకవైపు ఎలక్షన్కి సంబంధించి ప్రచారంలో దూసుకుపోతుంది. ఇవి మొన్ననే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ దాదాపు చాలామంది అంజన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి, నవీన్ కుమార్ యాదవ్ చాలామంది పోటీ పడ్డప్పటికి కూడా చివరికి స్థానికుడైనటువంటి నవీన్ కుమార్ యాదవ్కే టికెట్ వరించింది. ఇప్పుడు బొంతు రామ్మోహన్ విషయంలో బీజేపీ తనను లాగాలని చెప్పి బొంతు రామ్మోహన్ ప్రయత్నం చేస్తుంది. సిఎన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ అలకపోతున్నారు. వారిద్దరిని కూడా పార్టీ నేతలు, మంత్రులు వాళ్ళ నివాసానికి వెళ్ళి వారిని బుజ్జగిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు బొంతు రామ్మోహన్ విషయంకి వస్తారు కూడా బీజేపీ సంబంధించి నిన్న వాళ్ళు అభ్యర్థిని ఇంతవరకు ప్రకటించలేదు. ఆ 3 మెన్ కమిటీ వేశారు. ధర్మారావు, ఆంజనేయ సోని కమిటీ వేశారు. వారి ఇంకా కమిటీ రిపోర్ట్ ఇచ్చి ఎవరిని బరిలో నిలుపుతుందని చెప్పేసి ఒకవైపు చర్చ జరుగుతున్న తరుణంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బొంతు రామ్మోహన్ పేరు తెర మీద తీసుకురావడంతో కూడా భారతీయ జనతా పార్టీ ఏమో ఆలోచిస్తుందనేది కూడా కొంత ఇప్పుడు సస్పెన్స్గా పారింది. మొదటి నుంచి పార్టీ కోసం అక్కడ 2 సార్లు పోటీ చేసినటువంటి లంకల దీపక్ రెడ్డిని కాదని చెప్పేసి కొత్త వారికి అవకాశం ఇస్తుందా, కీర్తిరెడ్డి ఆమె కూడా తమకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. మరికొద్ది మంది తమకు అవకాశం ఇస్తే అక్కడ పోటీ చేయడం కోసం సిద్ధమవుతున్నారని చెప్పేసి బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి కూడా టికెట్ అడుగుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో బొంతు రామ్మోహన్ పేరును ధర్మపురి అరవింద్ ఎందుకు తెరపై తీసుకొచ్చారన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ టికెట్ ఎవరికి ఇవ్వాలన్నా కూడా ఖచ్చితంగా అక్కడ స్థానికంగా ఎంపీగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోకే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ వస్తుంది కాబట్టి ఆయన కాన్సెప్ట్ ఖచ్చితంగా తీసుకుంటారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. లంకల దీపక్ రెడ్డి గతంలో టీడీపీలో పనిచేసి బీజేపీలోకి వచ్చారు. ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశీస్సులు ఉన్నాయి. చాలామంది టీడీపీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నది కాబట్టి టీడీపీ కూడా లంకల దీపక్ రెడ్డికి ఇస్తే మద్దతు ఇస్తున్న ప్రచారం అయితే మొత్తానికైతే ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఒకవైపు అజారుద్దీన్తో సహా చాలామంది నేతలు పోటీ పడ్డప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో అజారుద్దీన్కి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని చెప్పారని ఒకవైపు ఆయన ఉజ్జగించారు. ఇటు అంజన్ కుమార్ యాదవ్ తను గతంలో 2 సార్లు సికింద్రాబాద్కి వెళ్ళి పోటీ చేసి ఎంపీగా పనిచేస్తాను. ఇది నా సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్లో ఉంటుంది. అక్కడ నాకంటూ ఒక ప్రత్యేకమైన క్యాడర్ ఉంది, నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన కోరినప్పుడు కూడా ఆయనకు అవకాశం ఇవ్వలేదు. రహమత్ నగర్ కార్పొరేటర్గా ఉన్నటువంటి సిఎన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఆయనకంటూ ఒక స్పెసిఫిక్ క్యాడర్ని అక్కడ ఏర్పాటు చేసుకొని రెడ్లకు ఇస్తే తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఆశీస్సులు తనకు ఉన్నాయని చెప్పేసి మొదటి నుంచి కూడా బలంగా ధీమా వ్యక్తం చేసినటువంటి సిఎన్ రెడ్డిని కూడా పక్కన పెట్టి స్థానికుడైనటువంటి నవీన్ యాదవ్కే అక్కడ టికెట్ ఇచ్చారు. మొత్తానికి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో స్వామి ఇప్పుడు తెలంగాణలో ఒక వాదం బలంగా వినిపిస్తోంది, బీసీ వాదం. సో ఈ బీసీ వాదంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కోర్టు రద్దు చేసిన జీవో నెంబర్ 9ని బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నది బీసీలు లేవనెత్తున్నారు. రేపొద్దున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ఆల్మోస్ట్ 150,000 పైచిలకు బీసీ ఓటర్లే ఉంటారు. తో పాటు ఆల్మోస్ట్ 1,50,000 వరకు కూడా చూసుకుంటే మైనార్టీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది, 1,00,000 వరకు పైగానే ఉంటుంది. సో ఇప్పుడు బీసీల ఎఫెక్ట్, బీసీ ఈ ఉద్యమం ఎఫెక్ట్ ఎంతవరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండొచ్చు? దీన్ని ప్రత్యేకంగా చూస్తారా, లేదంటే రేపు పొద్దున బీసీ సంఘాలన్నీ కూడా ఇక్కడ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసిందని చెప్పేసి ఇక్కడ దిగేటువంటి అవకాశం ఉంటుందా? లేదు, బీసీల తరపున ఒక బిడ్డ దిగుతున్నాడు, బ్యాక్వర్డ్ క్లాస్ చెందినటువంటి బిడ్డ నవీన్ యాదవ్, సో ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఏమైనా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి, ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్? అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొంత సేఫ్ గేమ్ ఆడిందని మనం అనుకోవచ్చు. మేము బీసీల కోసం పనిచేస్తున్నాము, బీసీని నిలబెడతామని చెప్పేసి నవీన్ కుమార్ యాదవ్కు హైదరాబాద్లో బలమైనటువంటి యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి
నవీన్ యాదవ్ను బరిలో తెలిపిందంటే కూడా కొంత ఇది ఆ పార్టీకి కొంత పాజిటివ్గా మారే అవకాశం ఉంది. ఈ విషయంలో మనం చెప్పుకోవచ్చు. బీసీలంతా కూడా ఇంత అన్ని రకాలుగా పొలిటికల్గా పోలరైజ్ అవుతున్న తరుణంలో ఈ విషయం కొంత కాంగ్రెస్ పార్టీ తమకు మోసం చేసిందని చెప్పుకున్నప్పుడు కూడా తమ బిడ్డను గెలిపించుకోవాలని చెప్పేసి బీసీలు కొంత నిలబడే అవకాశం అయితే కనపడుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసినప్పటికీ కూడా ఇక్కడ బీసీ విషయం ఇన్సిడెంట్ విషయానికి వచ్చేసరికి బీసీలు కొంత ఈ మధ్యలో పెద్ద ఎత్తున కూడా ఎడ్యుకేట్ అయ్యి రాజకీయంగా చాలా మంది క్రియాశీలంగా ఉంటున్న నేపథ్యంలో ఆ విషయం కొంత నవీన్ కుమార్ యాదవ్కు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా మేము ఆయనకు పోటీ కలిసి పనిచేస్తామని చెప్పుకోవడం కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది యాదవ్ హైదరాబాద్ సామాజిక వర్గం అంతా కూడా ఆయనకు పరోక్షంగా మద్దతు ఇస్తుంది. మా సామాజిక వర్గం నుంచి తొలిసారిగా తెలంగాణ క్యాబినెట్లో ఇంతవరకు కూడా ఎవరు కూడా మంత్రిగా లేని పరిస్థితి లేదు. ఈసారి తొలిసారిగా మాకు మా క్యాబినెట్ లేని యాదవ సామాజిక వర్గం నుంచి క్యాబినెట్ ఉందని చెప్పి అంటున్నారు. బీఆర్ఎస్ వర్గం పరోక్షంగా మద్దతు ఇస్తుందంటే ఇది తలసానికి సంబంధించినటువంటి వర్గం అనుకోవచ్చా? అట్లాంటి ఆలోచనలు ఏమైనా పెట్టుకోవచ్చు? ఎందుకంటే ఇంటి మనిషి కాబట్టి సో ఇండైరెక్ట్ గా కొంత ఏమైనా సహాయం చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న శంకర్ యాదవ్ కుమార్తెనే నవీన్ యాదవ్ కి ఇచ్చారు. ఆయన ఇంటి అల్లుడుగానే నవీన్ యాదవ్ చూస్తారు. ఈ విషయం హైదరాబాద్ యాదవ్ సర్కిల్స్ లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ మనం యాదవ్లకు ఎవరికొకరు టికెట్ సాధించాలి. ఒక దశలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు ఒకవైపు సాయికి కూడా బీఆర్ఎస్ నుంచి టికెట్ అడిగారు. ఇటు అంజన్ కుమార్ యాదవ్ టికెట్ అడిగిండు, నవీన్ కుమార్ యాదవ్ టికెట్ అడిగిండు. ఎవరో ఒక యాదవ్ సామాజిక వర్గం నుంచి బై ఎలక్షన్స్లో మనం గెలుపొంది మనం క్యాబినెట్లో వెళ్లే విధంగా ప్రయత్నం చేయాలనేది కూడా యాదవ్ సామాజిక వర్గం నుంచి బలంగా వినబడుతున్నటువంటి ఒక వాదన. అది కొంత కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా పార్టీ మీద వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా ఇక్కడ సామాజిక వర్గాల ఈక్వేషన్లో వాళ్ళకి అది కలిసి వచ్చే అంశం. మొత్తానికైతే ఇటు బొంతురాము అని పేరును కూడా భారతీయ జనతా పార్టీ అందుకే తెరపై తీసుకొచ్చింది. బీసీని కనుక నిలబెడితే కనుక బీసీ టు బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన బొంతురామోని నిలబెడుతుందంటే కూడా ధర్మపురి అరవింద్ కూడా మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి నిలబడ్డారు. బండి సంజయ్ మున్నూరు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. వీళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీలో బలంగా వేలునుకున్నటువంటి నాయకత్వం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే 5 మంది కాపు నాయకులు పీసీసీ ప్రెసిడెంట్గా చేసినప్పటికీ కూడా మేము సీఎం కాలేదన్న అసంతృప్తి అయితే ఆ సామాజిక వర్గాల్లో ఉంది. ఇప్పుడు విహెచ్ కావచ్చు, పొన్నాల కావచ్చు, అంతకుముందు ఒకవైపు సంబంధించినటువంటి చాలా మంది నేతలు బొత్స కావచ్చు, డిఎస్ కావచ్చు, చాలా మంది కేకే కావచ్చు, వీళ్ళందరూ కూడా కాపు సామాజిక వర్గం నుంచి పీసీసీ అధ్యక్షులుగా పనిచేసినా కూడా సీఎం కాలేదని ఉన్నది. కానీ భారతీయ జనతా పార్టీలో బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లాంటి మున్నూరు కాపు సామాజిక వర్గ నేతలంతా కూడా అందులో చక్రం తిప్పుతున్నారు, బలమైనటువంటి నేతలుగా పేరున్నారు. అలాంటి ధర్మపురి అరవింద్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన బొంతురాము అని పేరు తెర మీద తీసుకొచ్చినట్టునే వాళ్ళు కూడా బీసీ అస్త్రం, బీసీ కార్డు ఏమైనా ప్రయోగిస్తారా అనే ఒక అనుమానం అయితే బయటకు వచ్చింది. కానీ బొంతురామును మాత్రం తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళినప్పటి నుంచి కూడా కాంగ్రెస్లో నేను కంఫర్ట్గా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ తనకు పీసీసీ ఉపాధ్యక్ష పదవి ఇచ్చింది, రానున్న రోజుల్లో తనకు మరిన్ని అవకాశాలు వస్తాయి, నేను అందుకోసమే కామ్గా ఉన్నానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. మరోవైపు నవీన్ యాదవ్ కూడా బొంతురామోహన్ కుటుంబ సభ్యుడే. బొంతురామోహన్ సతీమణి ఒకవైపు సంబంధించినటువంటి బొంతురామోహన్ సతీమణి ఆ కుటుంబ సభ్యులు చిన్న శ్రీశైలం యాదవ్ అక్క కుమార్తెనే బొంతురామోహన్ సతీమణి. వారి కుటుంబ సభ్యులంతా కూడా ఒకే కుటుంబంగా ఉంది కాబట్టి ఆ టికెట్ రావడం కోసం బొంతురామోహన్ చాలా కీలకంగా ఏఐసీసీ స్థాయిలో లాబింగ్ చేసి నవీన్ యాదవ్ కోసం టికెట్ సాధించి పెట్టారనే చర్చ కూడా ఒకవైపు పొలిటికల్ సర్కిల్స్లో కొనసాగుతూ ఉంది. ఒకవైపు ఇద్దరు పోటీ పడితే ఎవరికొకరికి వస్తుందని చెప్పేసి బొంతురామోహన్, నవీన్ యాదవ్ ఇద్దరు కూడా బలంగా లాబింగ్ చేశారు. చివరికి నవీన్ యాదవ్కి వచ్చే విధంగా బొంతురామోహన్ చక్రం తిప్పారు. చివరి మూమెంట్లో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటన చేయడంతో కూడా నవీన్ యాదవ్కు మార్గం సుగమమైందని ఒక చర్చ లేకపోలేదు. మొత్తానికి ఇన్ని రకాల ఈక్వేషన్స్లో భారతీయ జనతా పార్టీ బీసీ అస్త్రం ప్రయోగించడం కోసమే బొంతురామన్ పేరు తెరపై తీసుకొచ్చింది. అలాగే బీసీలకు ఇవ్వాలనుకుంటే కూడా బండారు దత్తాత్రేయ కుమార్తె కుర్మ సామాజిక వర్గానికి సంబంధించిన విజయలక్ష్మికి ఇవ్వచ్చు కానీ చర్చ కూడా లేకపోలేదు. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. మొత్తానికి నవీన్ యాదవ్ వెనకాల అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీలో కూడా పరోక్షంగా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. రేపు పొద్దున అవసరమైతే క్యాబినెట్లో కూడా పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయన్నటువంటి ఉద్దేశంతో కూడా కొన్ని పరోక్ష సహాయ సహకారాలు కూడా అందుతున్నాయన్నది ఇంకొక వర్గం నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సో ఏదేమైనా కానీ ఒక బీసీకి మీ అవకాశం ఇచ్చే